హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది యాప్లో అందుబాటులో ఉంది. జస్ట్ 500 రూపీస్కి 6 months వ్యాలిటీ తోటి కోర్స్ అయితే అందిస్తున్నాం. సో దీనికి సంబంధించి శాంపిల్ క్లాసెస్ కూడా అక్కడ ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ క్లాసెస్ విన్న తర్వాత నచ్చితే కోర్స్ తీసుకోండి. ఇంకా లాస్ట్ 6 months ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ కూడా యాప్లో అందుబాటులో ఉంది. 120 రూపీస్ మీరు దీన్ని తీసుకోవచ్చు. దానికి సంబంధించి శాంపిల్ పీడిఎఫ్ కూడా ఉంటుంది. చూసి నచ్చితే తీసుకోండి. ఇంకా టెస్ట్ సిరీస్ ఉన్నాయి. తెలంగాణ చరిత్ర 99 రూపీస్కి ఉంది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర వచ్చేసి 150 రూపీస్ 6 months వ్యాలిటీ తోటి. అండ్ జనరల్ సైన్స్ సంబంధించి కూడా 99 రూపీస్ 6 months వ్యాలిటీ తోటి ఈ 3 టెస్ట్ సిరీస్ అయితే ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ మీకు చాప్టర్ వైజ్గా అప్లికేషన్ డైరెక్ట్ మెథడ్లో క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే వీటికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కేంద్ర ఉద్యోగాల్లో 10 లక్షల ఖాళీలు జాబ్ ప్లీజ్ అంటూ మనం ఇక్కడ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తను అయితే చూడవచ్చు. 2014లో 10 లక్షల ఉద్యోగ భర్తీకి హామీనిచ్చినటువంటి మోడీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. నియామకాల్లో అలసత్వం, కొత్త ఉద్యోగాల కల్పన మరిచిన ప్రధాని. తెలంగాణలో 7 ఏళ్లలో 2,10,000 నియామకాలు. దేశంలో నిరుద్యోగ రేటు 3.3% నుంచి 7.2%కి చేరిక. జాతీయ స్థాయిలో ఖాళీలు 24%గా నమోదంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఉద్యోగ భర్తీలో తెలంగాణకు ఏ రాష్ట్రం కానీ కేంద్రం కానీ కనుచూపు మేరలో నిలవడం లేదు. రికార్డు స్థాయిలో ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీతో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రం ఒకవైపు రికార్డులు సృష్టిస్తుండగా నానాటికి తీవ్రమవుతున్నటువంటి నిరుద్యోగ రేటు జాతీయ స్థాయిలో కేంద్రానికి చెడ్డ పేరు తెస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఆల్ టైమ్ రికార్డుకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలు చేరడంతో జాతీయ స్థాయిలో మోడీ సర్కార్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఆల్ టైమ్ రికార్డులో చేరాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా కేంద్రంలోని అన్ని శాఖల్లో కలుపుకొని దాదాపుగా ఇప్పటివరకు 9,79,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా పేర్కొన్నదని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ దీని పర్సంటేజ్ పరంగా చూసినట్లయితే 24.27% ఖాళీలు ఉన్నట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ప్రతి 3 ఉద్యోగాల్లో 1 ఖాళీగా ఉందనేది వాస్తవం అని చెప్పేసి వెల్లడవుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటుగా ఇప్పటివరకు తెలంగాణలో ఫిల్ చేసినటువంటి ఖాళీలకు సంబంధించిన వివరాలు ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా కేంద్రంలో ఇప్పటివరకు ఏ ఉద్యోగాలు ఫిల్ చేశారు, దేనిలో వేకెన్సీస్ ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి ఒక పెద్ద ఆర్టికల్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఈ కంప్లీట్ పేపర్ క్లిప్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే చూడండి. మనం గతంలో కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూసాం. సో టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ కండి, దాంట్లో షేర్ చేస్తాను. లేదంటే మీరు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని కూడా చూడవచ్చు. దీనిలో మొత్తం తెలంగాణ ఫిల్ చేసినటువంటి ఖాళీలు, అదేవిధంగా కేంద్రం ఫిల్ చేసినటువంటి ఖాళీ కావచ్చు, ఇంకా ఎన్ని వేకెన్సీస్ ఉన్న వివరాలు దానిలో మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే వివాదాల సుడిలో సింగరేణి పరీక్షలు అంటే ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. గతంలో క్లరికల్ ఎగ్జామ్స్ టైంలోనూ అక్రమాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. నాడు 2 ఉద్యోగులపై నామమాత్రపు చర్యలు, దీంతో కోల్ బెల్ట్ ప్రాంతంలో రెచ్చిపోతున్నటువంటి ఫైర్ అధికారులు. తాజాగా జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్లో నిబంధనలకు నీళ్లు, పరీక్షల నిర్వహణ తీరుపై అభ్యర్థుల్లో అనుమానాలెన్నో, వరుస ఘటనలతో అబాసుపాలవుతున్నటువంటి ఆఫీసర్లు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో కార్మికులు కావచ్చు ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహిస్తున్న పరీక్షల్లో పారదర్శకత లోపిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలోనూ పలు పరీక్షల్లో అక్రమాలు జరిగినట్లు తేలినప్పటికీ ఒకరిద్దరిపైన నామమాత్రపు చర్యలు తీసుకొని వదిలివేయడంతో పైరవికారులు రెచ్చిపోతున్నారు. ఇటీవల 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం సింగరేణి నోటిఫికేషన్ వేసిన వెంటనే ఎప్పటిలాగానే దళారులు రంగంలోకి దిగి పోస్టులు ఇప్పిస్తామంటూ కోల్డ్ బెల్ట్ వ్యాప్తంగా భారీ మొత్తంలో వసూలు చేసినట్లు తెలుస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ క్రమంలో ఈ నెల 4న జరిగినటువంటి ఈ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ నిర్వహణ తీరుపై అభ్యర్థులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు ఇక్కడైతే ఇచ్చారు. సో సీల్ లేని పేపర్లు రావడం, అదేవిధంగా గతంలోకి భిన్నంగా సింగరేణి విజిలెన్స్ కావచ్చు, ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ సిబ్బంది లేకుండా పరీక్షలు నిర్వహించడాన్ని తప్పుడు పడుతున్నారు. సో అదేవిధంగా కోల్ బెల్ట్ ప్రాంతానికి చెందినటువంటి ఓ స్టడీ సెంటర్ నిర్వాహకులు కొందరు అభ్యర్థులను గోవాకు తీసుకువెళ్లి ఎగ్జామ్ రాయించారనేటువంటి ప్రచారం జరుగుతుండగా దీనిపై ఎంక్వైరీ చేసి వాస్తవాలేంటో తమ ముందు ఉంచాలని సింగరేణి ఆఫీసర్లను అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో
పరీక్షల నిర్వహణపై ఆరోపణలు అంటూ ఇక్కడ చూడవచ్చు. ఈ నెల 4న జేఎన్టీతో కలిసి సింగరేణి యాజమాన్యం నిర్వహించినటువంటి జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్పై అభ్యార్థులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 177 పోస్టులు ఉండగా 77,000 మందికి పైగా పరీక్ష రాశారు. పలు ఎగ్జామ్ హాల్లో సీల్ లేని కవర్లతో పేపర్లు రావడంతో అభ్యర్థులు కంగు తిన్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏదో జరుగుతుందనే అనుమానాలు వ్యక్తం చేశారు. వారి అనుమానాలకు బలం చేకూర్చేలా యాజమాన్యం వ్యవహరించిన తీరు కూడా ఉంది. సో సింగరేణిలో ఉద్యోగ నియామకాలకు ఇంటర్నల్ కావచ్చు, అది ఎక్స్టర్నల్ కావచ్చు, సో ప్రమోషన్లతో భర్తీ లాంటి ఎగ్జామ్స్ కూడా సో సింగరేణి విజిలెన్సీ, ఇంటెలిజెన్సీ, సెక్యూరిటీ ఆఫీసర్ల సిబ్బంది కీలక భూమిక పోషిస్తారు. సింగరేణి విజిలెన్సీ, ఇంటెలిజెన్సీ కావచ్చు, సెక్యూరిటీ సిబ్బంది లేకుండా 2 దశాబ్దాల కాలంలో ఒక్క ఎగ్జామ్ కూడా జరగలేదు. కానీ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్లో మాత్రం వీరి జాడలేదు. అదేవిధంగా మరోవైపు ఎగ్జామ్పై నెల రోజుల ముందు నుంచే పలు ప్రచారాలు మొదలయ్యాయి. టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి 2 ప్రజాప్రతినిధులు, అనుచరులతో పాటు కంపెనీలోని ఓ కీలక వ్యక్తి కలిసి దళారులు, పైరవికారులు అందరూ కలిసి ఒక పోస్టుకు 20 లక్షల బేరం పెట్టారనేటువంటి ప్రచారం కూడా కోల్డ్ బెల్ట్ వ్యాప్తంగా సాగిందని చెప్పేసి ఇక్కడ తీయడం జరిగింది. సో దీనికి తోడుగా మనకు రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి రిజల్ట్లో కూడా హాల్ టికెట్ల అభ్యర్థుల పేర్ల స్థానంలో డిగ్రీ, తెలంగాణ, ఏపీ అని చెప్పేసి సో ఈ విధంగా కూడా రావడం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇవన్నీ కూడా అనుమానాలకు తావునిస్తున్నాయని చెప్పేసి ఇక్కడైతే రాయడం జరిగింది. అదేవిధంగా గతంలో నామమాత్ర చర్యలు తీసుకోవడం వల్లనే సో ఈ పైరవికారులు ఈ విధంగా రెచ్చిపోయారని చెప్పేసి ఇక్కడ మనకైతే ఒక ఆర్టికల్ వెలుగు న్యూస్ పేపర్లో సింగరేణి ఉద్యోగాలకు సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఉచితంగా గ్రూప్స్ కోచింగ్ అంటే ఇక్కడ మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 3, గ్రూప్ 4పై ఉచిత కోచింగ్కు ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఈ నెల 17 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ ఒక ప్రకటన అయితే జారీ చేసింది. దానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి 50 బీసీ స్టడీ సర్కిల్ సెంటర్లో ఈ నెల 15 నుంచి తరగతులు ప్రారంభిస్తామని చెప్పేసి ఇక్కడ వెల్లడించారు. సో వివరాలకు ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి టీఎస్బీసీ స్టడీ సర్కిల్ అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే న్యూస్ మనకు ఇంకొక పేపర్లో కూడా ఇచ్చారు. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ దరఖాస్తుల ఆహ్వానం అంటూ సాక్షి న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. సో ఈ నెల 15 వరకు అయితే ఛాన్స్ ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, బీసీ అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే బీసీ స్టడీ సర్కిల్ వెబ్సైట్కి వెళ్ళి వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ విషయంలో అయితే మనకు భారత్ హెవీ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ నుంచి కూడా 150 పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇంజనీర్ ట్రైనీకి సంబంధించి కావచ్చు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, మెటలర్జీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అక్టోబర్ 3 వరకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ విధానంలో మీరు అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేయండి. అదేవిధంగా గాంధీనగర్లో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కూడా 19 వేకెన్సీకి సంబంధించి లైబ్రేరియన్ కావచ్చు, జేఈకి సంబంధించినటువంటి, ఏఈకి సంబంధించినటువంటి వేకెన్సీస్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది. సెప్టెంబర్ 30 లాస్ట్ డేట్ ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోండి. ఇంకా సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కూడా సో 8 వేకెన్సీకి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ఇవి ఏఈ, ఎలక్ట్రికల్ అదేవిధంగా ఎలక్ట్రీషియన్కి సంబంధించినటువంటి వేకెన్సీస్. అక్టోబర్ 6 అనేది లాస్ట్ డేట్ ఉంది. వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇంకా దాంతోపాటుగా మనకు బెల్లో కూడా 150 ఇంజనీరింగ్ అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ట్రైన్లకు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సివిల్, మెకానికల్, ఐటీ, కంప్యూటర్స్, ఎలక్ట్రికల్, కెమికల్, మెటలర్జీకి సంబంధించిన విభాగాల్లో అయితే ఉద్యోగాలు ఉన్నాయి. అర్హత వచ్చేసి ఇంజనీరింగ్ డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు ఆ సంబంధిత విభాగంలో కనుక మీకు డిగ్రీ ఆర్ డిప్లొమా ఉంటే వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ వాటికి సంబంధించి 500 రూపీస్ అనేది ఫీజు ఉంది. ఎంపిక అనేది కంప్యూటర్ ఆధార్ అంటే మీకు సిబిటి మోడల్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. దాంతోపాటుగా వీటికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు సో పరీక్ష తేదీ కూడా ఇచ్చారు. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు నెక్స్ట్ మంత్ 4th వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే సబ్జెక్ట్ టీచర్ల కొరత ఉన్న బడుల్లో విద్యా వాలంటీర్లను నియమించాలి అంటూ కూడా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇది ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో వచ్చింది. సో మంత్రి కేటీఆర్ను కలిసి విజ్ఞప్తి చేసినటువంటి ఎస్జిటియు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో సబ్జెక్ట్ టీచర్ల కొరత ఉన్నటువంటి బడుల్లో విద్యా వాలంటీర్లను నియమించాలని చెప్పేసి ఇక్కడ ఎస్జిటియు అంటే సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సో మనకు కరివేద మహిపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉన్నటువంటి బడుల్లో టీచర్లను సర్దుబాటు చేయాలని ఈ మేరకు మంత్రి కేటీఆర్ను కలిసి వినతి పత్రం అందించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనకైతే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే జూనియర్ కాలేజీలో లెక్చరర్ల సర్దుబాటు అని చెప్పేసి ఇచ్చారు. ఎయిడెడ్ కాలేజీల్లోని మిగులు సిబ్బందిని ప్రభుత్వ కాలేజీలకు కేటాయింపు అండ్ ఉత్తర్వులు జారీ చేసినటువంటి ఇంటర్ శాఖ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇంటర్ శాఖలో మనకు సో ఈ లెక్చరర్ల బదిలీ ప్రక్రియ స్టార్ట్ చేసినట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే బట్టికి పోలీసు అభ్యర్థులు సత్కారం అంటే ఇక్కడ ఇచ్చారు. సో జోడో యాత్ర పోస్టర్ను ఆవిష్కరించినటువంటి సిఎల్పి నేత అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షల్లో ఎస్సీ ఎస్టీలకు కట్ ఆఫ్ మార్కులు తగ్గించే విషయంలో సీఎం కేసీఆర్పై ఒత్తిడి తెచ్చి సానుకూల ప్రకటన చేయించినందుకు గాను ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు బుధవారం బట్టి విక్రమార్కను కలిసి సన్మానించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఈరోజు సబ్జెక్ట్ ఆర్టికల్ సంబంధించి చూసినట్లయితే మనకు ఈనాడు ప్రతిభ న్యూస్ పేపర్లో సో ఇక్కడ
మనకు ఆర్థమెటిక్కి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. సో దానిలో మనకి ఇక్కడ డేటా అనాలిసిస్కి సంబంధించినటువంటి దానిపైన ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. నేను టెలిగ్రామ్ గ్రూప్లో దీన్ని షేర్ చేస్తాను. మీకు రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకు అయితే యూజ్ ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.